చేసుకున్నది ఒక్కనే చెప్పరా? కాంగ్రెస్ అడుగుతున్నా, ఇందిరాగాంధీ హిందువులు చేసుకున్నదా? రాజీవ్ గాంధీ హిందువులు చేసుకున్నదా? ప్రియాంక గాంధీ హిందువులు చేసుకున్నదా? ఇంకా రాహుల్ గాంధీ ఓలం చేసుకుంటున్నా అడుగడుగునా విషము నింపుకున్న కుటుంబం నాయుడు దేశాన్ని చీల్చిండు. ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది, రాజీవ్ గాంధీ దేశాన్ని అల్లకల్లోలం చేసిండు, సోనియా గాంధీ దేశాన్ని అవినీతిమయం చేసింది. ఇక ఒకడు అంటాడు ఆ రేవంత్ రెడ్డి భారత మాత అంటే ఏందిరా? భారత మాత ఎవరికి మాత? ఎవరికి పుట్టింది? ఎవరికి పుట్టాలా రేవంత్ రెడ్డి? ఇటలీ మాతకు పుట్టాలా? మరి ఇటలీ ఇదే ఊరు కొరుట్లనా అనేది ఏంటి? మన హిందుస్థానే కదా. మా రక్తం, మా దేశం, మా గాలి, మా కరుట్ల భారత మాతని అంటాం రా. మా తల్లి భారత మాతని అంటాం. ఎవరి సోనియా గాంధీ గారు గాంధీ అని చెప్పండి రా. ఎట్లా వచ్చిందో చెప్పండి. ఎట్లయినా మీరు గాంధీ ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చిర్రు? ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చిర్రా ఈ గాంధీని? మీ ఇంట్లో ఓటు లేనే గాంధీ. జవహర్ లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరానేరు కావాలా? ఇందిరానేరు కొడుకు రాజీవ్ నెహ్రూ కావాలి. ఎక్కడికి ఎత్తుకొచ్చున్నారా ఈ గాంధీని? ఇది ముందు చెప్పండి. కాబట్టి దయచేసి చరిత్ర చదవండి. మీ ఒక్కసారి చెప్తున్నామమ్మా, మే 13 నాడు జరిగే ఎన్నికల సంగ్రామం ఒక్కసారి మర్చిపోయామనుకో ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పండి. మాలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నా మేము కాపాడలేము. మీ వేసే ఓటు అది చక్కగా ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారికి గెలిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరు 13వ తారీఖు నాడు లేవండి. ఏం చెప్తారు? పొద్దుగాల ఆడేమో మేటిపల్లి ఇది కొరుట్ల నుంచి జగిత్యాల దగ్గర క్యూలు కడుతున్నారు తుర్కోలు. మీరేం చెప్తారు? ఇళ్ళ యూట్యూబ్ చూసుకుంటారు, టీవీలో అనుకుంటే ఏం చెప్తున్నాయి వదిన, ఏం చెప్తున్నాయి మరదనుకుంటారు. సార్ ఇండాల 5 ఏళ్ళకు ఒక్కసారి ఒక అరగంట ఇవ్వలేరు మీ భవిష్యత్తుకు, మీ బిడ్డలకు మంచి చదువు, మంచి ఇల్లు, మంచి ఉద్యోగము, మంచి భవిష్యత్తు, మంచి బంగారం, మంచి గుళ్ళు, మంచి రోడ్లు, మంచి రైళ్లు అంతా పొద్దుగల లేచి చూడు తుర్కోలు ఏడాది క్షీణించుకో మేటిపల్లికి వెళ్ళి కొరటకెళ్ళి చేయడానికి లైన్లు కడుతున్నారు. ఎలాంటి 7 గంటలకు ఇంట్లోని లేపండి, ఇంటి పక్కన లేపండి, ఇంటి ముందు లేపండి, ఇంటి వెనక లేపండి, ఇంకా చాతగారు లేపండి. మా కార్యకర్తలు ఉన్నారు, వస్తారు, అడవులు తీసుకుపోతారు. ఒక్కసారి ఈ సోమరితనాన్ని వదలకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఇంకొకసారి చివరిసారమ్మా మీ అందరికీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, 13వ తారీఖు నాడు పోలింగ్ బూత్లోకి వెళ్ళండి. పోలింగ్ బూత్లోకి వెళ్ళండి. అక్కడ లోపల మేము వస్తామమ్మా, మేము వస్తామా? లోపలికి వస్తారా? మీ అంతరాత్మ ఉన్నది. శ్రీరామచంద్రుడున్నాడు, అయోధ్య రాముడున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. అక్షంతలు ముట్టినరు, అక్షంతలు మొక్కినరు. ఆడికి తాగుబోతు కేసీఆర్ అన్నట్టు పులిగర వేసుకున్నామా, అది ప్రసాదం చేసుకున్నామా 13వ తారీఖు ఏర్పడుతుంది.